డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా హైలైట్ అవుతున్న వార్త గిదేం లొల్లి అంటూ టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు. నిన్న జరిగిన ఎల్బీ స్టేడియంలో మొన్న జరిగిన సభ ఫెయిల్ అవ్వడము, కేసీఆర్ దాని మీద పూర్తి స్థాయిలో నాయకుల ప్రవర్తన మీద, నాయకుల సమీకరణ అంశాల మీద, వాళ్ళ సామర్థ్యం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలామంది మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే గిదేం లొల్లి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్, ఎంపీ అభ్యర్థులకు సహకరించకపోవడంపై మండిపాటు అన్న వార్త ఒకవైపు హైలైట్ అవుతుంటే, మరోవైపు సార్ వస్తేనే కారు స్పీడు అన్న వార్త, కొత్త అభ్యర్థుల ఆందోళన, ఎవరు సహకరించేటట్లేరు, కనీసం కేసీఆర్ వస్తేనే మేము గట్టెక్కుతామన్న ఆందోళనలో కొత్త అభ్యర్థులంతా ఉన్న పరిస్థితి. దాదాపు 9 మందిని కొత్త వాళ్ళని రంగంలోకి దించిన నేపథ్యంలో వారందరి పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటికే మేము కాన్ఫిడెంట్గా 16 గెలుస్తామని చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు ఉంటే, లోపల మాత్రం అంతర్గతంగా మాత్రం ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. దేవేందర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు దీన్ని, ఈ పరిణామాలన్నింటినీ మీరు? మామూలుగా ఒంటెత్తు పోకడలు, తర్వాత నేను చెప్పిందే ఫైనల్ అనేటటువంటి ధోరణి, అంటే కనీసం ఎంపీ క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు మీరు చూసిరు. అది ఇప్పుడు ఇదేం లొల్లి అన్న దానిలో అక్కడ ఉన్న 3 ఎంపీ క్యాండిడేట్లు కూడా అంటే బలమైనటువంటి సెగ్మెంట్లు, అందులో ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి సెగ్మెంట్లల్లో కనీసం రూట్ లెవెల్లో అసలు అక్కడ ఎవరున్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ఉద్యమంలో ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరో కూడా తెలియని క్యాండిడేట్లకి ఈరోజు అక్కడ పెట్టేసరికి ఉద్యమంలో పనిచేసినటువంటి చాలామంది కూడా వాస్తవంగా నిరుత్సాహపడ్డారు. చాలామంది అంటే మాకు కూడా ఉన్నటువంటి కొంత మిత్రుల్లో చాలామంది అరే ఇంతగానో మేము పనిచేసి కనీసం మాకు అవకాశం ఇవ్వలేదు అన్నటువంటి సందర్భంలో కూడా చాలామందికి ఏమున్నదంటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్కి ఏమున్నది, ఆయన కార్పొరేట్ ఎంపీనే, ఆ కార్పొరేట్ ఎంపీకి అసలు ఈ పబ్లిక్ కోర్టుతో సంబంధమే లేదు, ప్రజలతోనే సంబంధం లేదు, పార్టీలో పనిచేస్తున్న క్యాడర్తోనే సంబంధాలు లేవు. సో ఇప్పుడు సారేమో రోజు ఒక హెలికాప్టర్ లెక్కాలి, అటు ఇటు తిరగాలి, కొడుకేమో ఉన్నోళ్ళందరినీ అటు గుంజుడు ఇటు గుంజుడు ఈ సర్దే కార్యక్రమాల్లో ఇక ఉన్న అల్లునేమో పక్కన పెట్టేసిండు. సో ఇట్లా ఇప్పుడు వాళ్ళ దానిలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటి, వాళ్ళ మనసులో మదన పడుతున్నది ఒకటి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఓకే సారు కారు 16 అనేదో ట్యాగ్ లైన్ పెట్టుకోరు తప్ప వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏ ట్యాగ్ లైనో ఏ డిజిట్ వాళ్ళకి కావాలనో, 16లో 1 కావాలన్నా 6 కావాలన్నా. సో ఈరోజు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఆ క్లారిటీ ఉన్న ప్రజలకు పోతే ఇవాళ ప్రజలు సరైన నిర్ణయం ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ. బ్యాలెట్ పద్ధతి ఎట్లా ఉండే, ఈవీఎం సిస్టమ్ ఎట్లా ఉండే, ఇవాళ ఇంటలెక్చువల్స్ ఏమనుకుంటున్నారు, టీచర్సు, మేధావులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, ఇంకా విద్యార్థి విభాగం ఏమనుకుంటుంది. సో ఇట్లాంటివన్నిట్లో చూసుకుంటే ఈరోజు అంటే ఈ ఎంపీ ఎన్నికలు మీరు పబ్లిక్కి చాలా క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఇది టీఆర్ఎస్ పార్టీకి, రీజనల్ పార్టీకి సంబంధం లేనటువంటి ఎన్నిక అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇది నేషనల్ పార్టీలు లైక్ మోడీ గారు, రాహుల్ గాంధీ గారి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. అంటే ప్రజలు చాలా మేధావులు, వాళ్ళకి తెలిసినంత ఇవాళ ఇంకా మనం ఇక్కడ కూర్చొని చాలా ఇంకా తెలుసుకోవాల్సింది పబ్లిక్ నాడి చాలా స్పష్టంగా. మనకు మొన్నటికి మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, తర్వాత ఎల్బీ స్టేడియంలో సభ ఫెయిల్యూర్ అవ్వడం, అంతకంటే ముందంతా చాలా కాన్ఫిడెంట్గా కనబడ్డారు కదా, 16 గెలుస్తున్నాం మేము, 16 ఇదవుతున్నాం అని చెప్పి. మీకు ఒకటి చెప్పాలా సార్, ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి 50% అంటే అవుట్ ఆఫ్ 100లో వాళ్ళు ఉన్న క్యాడరు, లీడర్లు, గాలి లీడర్ నుంచి టాప్ లీడర్ ఎవరైనా కానీ 50+ ఎబోనే ఎవరు కూడా హ్యాపీగా లేరు. గెలిచిన ఎమ్మెల్యేని చెప్పమని నేను ఎమ్మెల్యేనైనా అని చెప్పి కనీసం ఒక గర్వంగా చెప్పుకొని నేను ఎస్ ఐఎమ్ ది టీఆర్ఎస్ ఆస్పరెంట్, ఐఎమ్ ద టీఆర్ఎస్ క్యాండిడేట్, ఐఎమ్ ద టీఆర్ఎస్ సోల్జర్ అని చెప్పండి. ఎవరిలోనైనా కాన్ఫిడెన్స్ ఉందా, కమిట్మెంట్ ఉందా? అసలు ఎక్కడ ఉందండి? పవర్ డీసెంట్రలైజ్ చేయకుండా పవర్ని మొత్తం ప్రగతి భవన్లో పెట్టుకొని ఇలా ప్రజలను పనిచేయమంటే, ప్రజల్లోకి క్యాడర్ని వెళ్ళమంటే ఏ మోకాలు పెట్టుకొని వెళ్తారు వీళ్ళు? రైట్, ఓకే. సీతారత్న కుమార్ గారు ఎట్లా చూస్తారు మీరు బీజేపీ పార్టీ నుంచి? డెఫినెట్గా రెడ్డి గారు చెప్పినట్టు ఒంటెద్దు పోకళ్ళు అయితే నడుస్తున్నాయి, నియంత పరిపాలన జరుగుతుంది, డెస్పాట్ రూలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే మొన్న జరిగిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది ఒక పాయింట్. 24 లక్షల మంది ఓట్లు తీసేశారనేది ఒక అభియోగం. అంటే ఇన్ని కుట్రలు కుతంత్రాలతో అధికారంలోకి వచ్చారు అనేది అందరు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. రుజువైతే అది రుజువు అవుతుంది, అది ఒక పాయింట్. ఇప్పుడు అధికారంలో ఉన్నారు అంటే ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే కేసీఆర్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే నేను ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, క్యాండిడేట్ ఎవరైనా కూడా అక్కడ ఉన్నది కేసీఆర్ బొమ్మ,
అని అన్నారు. అంటే ఎంత అక్కడ నుంచున్న క్యాండిడేట్స్కి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కానీ, లేకపోతే వాళ్ళకి ఆ క్యాండిడేట్కి ఒక విలువ, ఒక గౌరవం, అంటే మేము ఎవరిని నిలబెట్టినా కూడా గెలుస్తారు అనే ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు. అప్పుడు ఆ వ్యక్తి మీద ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా విలువ, గౌరవం ఉంటుందా? ఇందాడ సోదరుడు అన్నట్టు డిసెంట్రలైజేషన్ పవర్ అనేది చెయ్యాలి. అలా చేయకుండా సర్వం ఒకచోటే కూర్చోబెట్టి, అంటే విశ్వేశ్వరరెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు ఎంపీ. ఆయన ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, కొన్నాళ్ళు ఆగితే కనుక జరిగేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో మనం తమిళనాడు తరహా పచ్చబొట్లు కొట్టించుకోవాలి, కేసీఆర్ కేటీఆర్ అని, లేకపోతే అక్కడ నిలకడ ఉండే పరిస్థితి ఉండదు అని. అంటే ఆయన వ్యాఖ్యల్ని మనం కొంచెం సీరియస్గా ఆలోచిస్తే, అంటే మొత్తం మీద పెత్తనం, అహంకారపూరితం, దొరల యొక్క ఏదైతే ఉందో అది నడిపించాలి అనే ఒక అహంకారమైన పరిపాలన కనిపిస్తుంది తప్పితే ప్రజల సంక్షేమం అనే మాటున వీళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వ పాలన చేస్తున్నారు తప్పితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ జరగట్లా. ఎక్కడండి ఒక టీడీపీని కానీ కాంగ్రెస్ని కానీ ఎమ్మెల్యేస్ని లాగేసుకుంటున్నారంటే అసలు మీకు ప్రజాస్వామ్యం పట్ల ఎక్కడైనా గౌరవం ఉందా? అంటే ప్రశ్నించే గొంతుకునే నొక్కేయాలని చూస్తున్నారంటే మీది ఎటువంటి వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్? ఓకే ఓకే అనూప్ గారు, ఏంటి మీకు కూడా పచ్చబొట్టు ఉందా లేదా? ఇంకా పరిస్థితి ఎట్లుందంటే ఎమ్మెల్యేలు లాక్కుంటున్నారంటే గతంలో కాంగ్రెస్ లాక్కోలేదా, బీజేపీ లాక్కోలేదా, ఇప్పుడు గతంలో తెలుగుదేశం లాక్కోలేదా? ప్రతి ఒక్క పార్టీ లాక్కున్నదండి. దానికి బాధ్యులు గత 60 ఏండ్లలో 73 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో వీళ్ళు యాంటీ డిఫెక్షన్లా ఇంప్లిమెంట్ చేసే నేషనల్ పార్టీస్. వీళ్ళు ఇన్ని రోజులు అధికారం నుండి వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళ స్వార్థం కోసం వాడుకొని ఇది ఏదో ఒక రాష్ట్రంలో వీళ్ళ మనుగడ సాగుతలేదని చెప్పి దుమ్మెత్తిపోవడం. మనం ఇష్యూ డివియేట్ కావద్దు, ఆ ఇష్యూ మీద ఉండండి. ఏంటి మీ పార్టీలో విత్ ఇన్ ద పార్టీ ఏం జరుగుతుంది? ఎల్బీ స్టేడియంలో సభ ఫెయిల్యూర్ అయింది, దాని మీద అంటే ఆ సమన్వయ లోపము, కొత్త క్యాండిడేట్లను ఎవడు పట్టించుకోవట్లేదు అనే ఒక ఆగ్రహం కూడా ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. ఏంది పరిస్థితి? సభ ఫెయిల్యూర్ అయింది అనేది పచ్చ పేపర్ల వాదన అండి, అది మేము అనుకున్న వాదన కాదు. మీరు ఒకటి స్పష్టంగా గమనిస్తే ఇప్పుడు ఆ సభ పెట్టింది మేము ఎల్బీ స్టేడియంలో 11:30 పొద్దుగాల నుంచి పబ్లిక్ గ్యాదర్ కూడా స్టార్ట్ అయిందండి. అయితే మిర్యాలగూడ సభలో కేసీఆర్ గారి సభ కొంచెం డిలే అయినందువల్ల, వేమిరెడ్డి గారి సభ కొంచెం డిలే అయినందువల్ల ఆడ భారీ ఎత్తున ప్రజలు, సుమారుగా లక్షల్లో ప్రజలు ఉండడం వల్ల అక్కడ కొంచెం సమయం కేటాయించి ఇక్కడ వచ్చే లోపల పబ్లిక్ ఆ ఎండకు, ఆ ఉష్ణోగ్రతకు తాళలేక కొందరు బయటికి వెళ్ళిన సందర్భం అది. అంతకుమించం లేదు. ఇప్పుడు మల్కాజ్గిరిలో గెలిచిన ఎమ్మెల్యేలు మా వాళ్ళే, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా గెలిచిన వాళ్ళు ఆమెలే. బీజేపీకి ఒకటే సీటు ఉన్నది, అది కూడా అంబర్పేట కూడా ఓడిపోయింది. అంటే ఆ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఒక్కటి కూడా లేదు. ఇక కాంగ్రెస్కి అయితే దిక్కు దివానానే లేదు. రాహుల్ గాంధీ బొమ్మ ఇప్పుడు ఇందాక దేవేంద్ర అన్నాడు మోదీకి రాహుల్ గాంధీకి అని చెప్పారు. ప్రజలు రాహుల్ గాంధీని పక్కకి పెడితే కాంగ్రెస్ పార్టీ బాగుపడేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అంటారు, వాళ్ళు మనోవేదన చెందుతారు. రాహుల్ గాంధీని ఎక్కువ ఇప్పుడు ఇన్ని రోజులు బీజేపీ అటావు కాంగ్రెస్ అంటే ఇప్పుడు రాహుల్కు అటావు కాంగ్రెస్ బచావు అనే నినాదం ముందుకు వస్తుందండి కాంగ్రెస్ పార్టీలో. ఇట్ విల్ బి రెవల్యూషనరీ ఫ్యూచర్. రాజకీయాల్లో ఎవరెవరినైనా విమర్శించారు, రైట్ టు ఫ్రీడమ్, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. మీరు మా పార్టీ అంటే ఆ సబ్జెక్ట్ తర్వాత పెడదాం, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. అయితే ఏమైందంటే హైదరాబాద్ నియోజకవర్గం నిన్న కలిపారు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చెవెళ్ళ. సో మీకు ఇక్కడ చెవెళ్ళ నుంచి వచ్చే క్రౌడ్ కూడా చెవెళ్ళ పార్లమెంట్ వచ్చేది కూడా కొంచెం దూరం నుంచి ఎండలోపడి రావాలి. మల్కాజ్గిరి కూడా 30 లక్షల మంది ఉన్న నియోజకవర్గం ఈరోజు. సో వాళ్ళు కూడా కొంచెం దూరం నుంచి రాలే. అవైలబుల్ ఉన్నది ఏంటంటే ముషీరాబాద్, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ లోకల్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు జన సమీకరణ చేయడంలో ముందున్నారు వాళ్ళు. కానీ అక్కడ లాంగ్ డిస్టెన్స్ వచ్చిన వాళ్ళు కొంచెం మాకు డిలే అవుతుంది, ఇంకా కేసీఆర్ రావడానికి లేట్ అవుతుందనే పరిస్థితుల్లో వెళ్ళారు. కానీ ఇంతకుముందు ఇంట్లోంటి భారీ సభలు నిర్వహించడంలో టీఆర్ఎస్ఏ దిట్ట, టీఆర్ఎస్ తర్వాతనే ఏ పార్టీ అన్నా. సో ఏదో 100 సార్లు ఒక్కసారి అయిపోతే దాన్ని ఏలేటి చూపించేసేసి అది ఇది అనడం తప్పు. అంటున్నాడు ఈ పేపర్ ఎవరి పేపరే? ఈ పేపర్ ఎవరిది? ఈడ ఏం రాసిరు చూడు, ఈ చైర్లాల ఏమున్నది చూడు. ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకండి. లేకపోతే సభ అయిపోయిన తర్వాత
ఇప్పుడు సభ ఎప్పుడైతే ఉన్నదో సభ ఏ టైంకి అయితే డిసైడ్ అయిందో ఆ టైం ఇప్పుడు ఆ ఫోటో కొట్టింది రాత్రి 10:30కు పేపర్ ప్రకటించే ముందు అంటే జర ఎల్బీ స్టేడియంలో చీకటి పడాలి కుర్చీలు ఖాళీ ఇప్పుడు ఏమైతుందంటే అండి వాట్సాప్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న మహబూబ్ నగర్ కరుణ సభ అయినప్పుడు కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయన్నారు అది పొద్దుగాల 9:30కి తీసిన ఫోటో కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయన్నారు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఎల్బీ స్టేడియం మొత్తం ఖాళీ ఉంది కొంచెం చీకటి అయింది చూడండి అని చెప్పి అంటే ప్రజలు నిర్ణయం ఇప్పుడు సంక్షేమం ఎందుకు లేదండి సంక్షేమం ముందుకే కదా గత ఎన్నికల్లో 88 వేశారు ఈ రోజు కాంగ్రెస్ ఇంకోటి మీరు మొన్న సమీకరణ గురించి మాట్లాడితే చెవేళ్ల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కేఎస్ రత్నం గారు కూడా మా పార్టీలో వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా అందరు ఏకదాటికి మొత్తం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనా అండి ఆయన ఎందుకు వచ్చిండు ఆయన కూడా వచ్చేసేసి సంక్షేమంకి స్వర్ణయుగం టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి ఆయన కూడా ముందరకు వచ్చినప్పుడు ఏదో ఒకసారి జమ సమీకరణలో డిలే అయింది కాబట్టి ఎండాకాలాన్ని ఆ ఎండ తట్టుకోలేక ప్రజలు వెళ్ళారు ఆ టైం దాకా వెయిట్ చేయక కేసీఆర్ గారు వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఉండేవారు కాదేమో పాపం ఏదో పోనీ అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టేవారు ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ సభ ఉంది చూద్దాం కదా ఈ రోజు 5:30కి మా టీఆర్ఎస్ సభ పాలమూరు జిల్లాలో ఉన్నది మీరు చూడండి పరిగిలో మా కేటీఆర్ గారి షో ఉన్నది చూడండి మీరు జమ సమీకరణ ఇప్పుడు ఇప్పుడు ఒక వార్త ఫలితాలే ప్రామాణికం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఫలితాలు ఆధారంగానే పదవుల పంపకం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది మీరు అంటే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే పోతారు అని చెప్పేసి అంటే ఇది ఎట్లనంటే ఇప్పుడు సెకండ్ లెవెల్ క్యాడర్ కానీ వాళ్ళు కానీ ఇది కూడా పచ్చపత్రిక అనుకుంది ఇది అంటే కొద్ది కలర్ ఎల్లో ఉంటది కానీ కలర్ ఎల్లో ఉన్నా కూడా అది కూడా పచ్చపత్రికనేనండి అది మీరు అనుకుంటారు దోస్తాన్ అని చెప్పేసి మీ పార్టీలో నుంచి మీరు మంది మీద దుమ్మెత్తడం సరైనది కాదు క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి దాన్ని మీరు ఈ ప్రతి ఒక్క పాయింట్ ని నెగటివ్ గా తీసుకుపోవడం వల్ల క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి ఇప్పుడు మనం గెలిచాము మనం నిండుకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా సంక్షేమం అవుతుందని మన సైడ్ వస్తారు అందరు కలిసి గట్టిగా పనిచేస్తే అందరం కలిసి ఇంకా మంచిగా ఉండొచ్చు అనే ఉద్దేశంగా క్యాడర్ లో ఒక ఉత్తేజం నింపడానికి ఆ వ్యాఖ్యలు చేస్తారు ఓకే దేవేందర్ గారు క్యాడర్లో ఉత్తేజాన్ని నింపడానికి మరింత పట్టుదలగా పనిచేయడం కోసం ఇవన్నీ కామెంట్స్ వస్తాయని క్యాడర్లో ఉత్తేజం కాదండి అక్కడ కన్ఫ్యూజన్లో వచ్చినటువంటి మాటలు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నది అక్కడ మేము ఇంత అంత అన్నాము సారు కారు 16 అన్నాం ఆల్రెడీ 3 టైర్లు ఉడవీకిండ్రు ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది పబ్లిక్ మాత్రం చాలా రివోల్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళు పెట్టిన పథకాలు ఏమో చెప్తా ఉన్నాడు బ్రదర్ పాపం ఆయన మరి ఏం నేర్చుకున్నామో కానీ ఒకటే సంక్షేమము బంగారం ఏమో చెప్తే ఇవన్నీ విని 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 ప్రజలకు విసుగొచ్చేసింది మీరు 88 గెలిచినా 8 గెలిచినా లేకపోతే ఉన్న 119 గెలిచినా కూడా మీరు అనే వ్యక్తులు గెలుపు కాదు అది ఈ రోజటికి ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంక్షేమము అభివృద్ధి ఈవెన్ ప్రకృతి కూడా సహకరించేటటువంటి అరే ప్రజలు చాలయా ప్రజలు చాలు ఓట్లేసే ప్రజలు చాలు మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు ఒకరు పోయినంత మాత్రాన 2019 రోజు టైమ్స్ నౌ వాళ్ళు ఎగ్జిట్ పోల్ సర్వే బిఫోర్ ఫైలింగ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిలీజ్ చేశారండి అలా కాంగ్రెస్ కి ఏమి ఇచ్చారు బ్రదర్ ఒకసారి చూసుకోమనండి గుండు 0 సర్వేలో ఒక వ్యక్తి పోతే ఒక వ్యక్తికి అయితే మెంబర్షిప్ 2 లక్షల ఓటు మెంబర్షిప్ అది మా మీడియా కాదు కదండి టైమ్స్ నౌ ఇచ్చింది కదా మీ ఒక్క నిమిషం నేను అను ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ మారిందంటే ఓ వ్యక్తికి 2 లక్షల ఓట్లు ఉంటే ఈ వ్యక్తి పోతే 2 లక్షల ఓట్లు పోతాయి అనే దానికి ఏమైనా ఉన్నదా సీతారాం కుమార్ గారు మాట్లాడదాం సీతారాం కుమార్ ఈయనది బారు బీరు సర్కార్ అండి ఎందుకనంటే కేసీఆర్ గారు క్యాండిడేట్స్ని నిలబెట్టేటప్పుడు కూడా ఏం చేశారంటే అంతకుముందు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకన్నా కూడా కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం తీసుకుంటే కనుక ఇట్లా కొన్ని చోట్ల చేయడం వలనంటే ఎవరైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేశారో డెఫినెట్గా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ కూడా టీఆర్ఎస్ పార్టీలో లేదు ఈ రోజున చూస్తే కనుక ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ కానీ మాట్లాడేది కానీ అలా మాట్లాడే దమ్ము ధైర్యం ఎమ్మెల్యేలు కార్యకర్తలను పక్కన పెట్టండి ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా మాట్లాడే అంత కెపాసిటీ అక్కడ లేదు
అంత రాజ్యం నడుస్తుంది అక్కడ. అయితే ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు మాతో పాటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మాకు లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు లేదండి ఆయన అంటున్నారు. ఇవాళ ఈనాడు పత్రికల్లో మిగిలిన పత్రికల్లో చూస్తే జగన్ మాతోటే ఎస్పీ మా వైపే, బిఎస్పీ మా వైపే, ఇంకా నవీన్ పట్నాయక్ మా వైపే, వీళ్ళందరూ ఈయన ఓన్ చేసుకుంటున్నారు. ఈయన మాటలు నిజమా? ఇవాళేమో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు దానికేమో వీళ్ళు వస్తున్నారు, మమతా బెనర్జీ గారు వస్తున్నారని చెప్పేసి ఆయన పేపర్లో చదివాము. ఈయనేమో మా వైపున ఉన్నారంటారు. అంటే అంటే ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ చేసుకుంటున్నారా? కేటీఆర్ ఈయన ఓన్ చేసుకుంటున్నారా? ఓన్ చేసుకుని ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేస్తున్నారా? అందరూ మా వైపు ఉన్నారంటే అసలు వాళ్ళ వైపు నుంచి ఒక మాట వచ్చిందా? మేము కేటీఆర్ వైపు ఉన్నాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నాము ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా? ఇది ఏంటంటేనండి, ఒంటెత్తి పోకళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళని చులకనగా మాట్లాడతాం. ఎస్పెషల్లీ కేటీఆర్ గారు యంగ్ పొలిటీషియన్, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. కానీ ఒకటేంటంటే ఆయన మాట్లాడే విధానం ఎక్కడా కూడా రెస్పెక్ట్ కానీ పెద్దవాళ్ళంటే మర్యాద నో యంగ్ పొలిటీషియన్ నుంచి చేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎవరైనా కూడా. అన్ఫార్చునేట్లీ కేటీఆర్ గారి దగ్గర అది మిస్ అవుతుంది. హీఈస్ లైక్ ఏ ట్రెడిషనల్ పొలిటీషియన్ లాగా, ఒక అంతకన్నా హీనంగా. ఎట్లా అంటే ప్రతిపక్షాలని విమర్శించే విధానాన్ని, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఏదైతే ఆయన చేస్తున్నారో ఆయన మీద గౌరవాన్ని తగ్గిస్తుంది, కేటీఆర్ మీద గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే దానివల్ల ఓట్లు రాలుతాయి అనుకుంటే వాళ్ళకున్నంత పిచ్చి భ్రమ ఇంకొకటి లేదు. అనూప్ గారు సార్, ఇప్పుడు మేడం ఇందాక అన్నారు ఎవరైనా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైనా చెప్పారా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మాయావతి గారిని కలిసారు, ఇంతకుముందు ములాయం సింగ్ గారిని కలిసారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏమైనా చేర్చుకున్నారండి? వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. మాయావతి ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడుతో ఏమైనా కలిసిందండి? ఆమె పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేస్తుంది. అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే అండి, ఇది ఒకటి 543 అనేది ఒక మ్యాజిక్ నెంబర్. అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బిలో 200 పడుతుందో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయండి. అంటే కాంగ్రెస్, బీజేపీ ఇతర గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇట్ ఈస్ ఓపెన్. అదే భారతీయ జనతా పార్టీ 250 మ్యాజిక్ ఫిగర్ దాటిందనుకోండి, ఇప్పుడున్న రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఆ పార్టీ ఎంబడి కలిసి వెళ్ళొచ్చు. రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు లేరు. అంటే కార్డ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయన్నమాట, ఎటన్నా పడవచ్చు నంబర్ గేమ్ బట్టి. సో దాని ప్రకారం ఎవరికి సపోర్ట్ చేస్తలేరండి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఉన్న 42లో నియర్లీ 33 తృణమూల్ కాంగ్రెస్కి వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తోని అలయన్స్ అన్న డిఎంకేకి కూడా సర్వే ప్రకారం 33 వస్తే ఏఐడిఎంకే గతంలో గెలిచిన 41 కూడా పోతాయని వస్తున్నది. సో ఆల్రెడీ అక్కడ అలయన్స్ అయ్యారు. అక్కడ అలయన్స్ అయి కొట్లాడిన తర్వాత 33 గెలిచిన తర్వాత రేపటి నాటికి వాళ్ళు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. సో ఆ నంబర్ గేమ్ అనేవి కార్డ్స్ ఓపెన్ ఉన్నాయి. అందుకోసం ఎవరికి సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు నానా అని చెప్పి ఓన్ చేసుకుంటున్నారు. ఒక్క మాట అండి, జస్ట్ 1 minute. 16 సీట్లకే మేము శాసించేస్తాము, మేము ఏలేస్తాము, కేంద్రం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్లు తెచ్చేసుకుంటామని కేటీఆర్ పిచ్చోళ్ళని చేసి మాట్లాడుతున్నారు. అస్సలు అర్థం కావట్లేదు. 16 సీట్లు వస్తే దేశాన్ని పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి 25, పక్కనున్న తమిళనాడుకి 38, అలా అనుకుంటే ఉత్తరప్రదేశ్ 80. ఇవన్నీ వాళ్ళు ఎంత మాట్లాడాలి? ఒక 16 సీట్లకే కేటీఆర్ ఎంత మాట్లాడుతుంటే అంతకన్నా పెద్ద రాష్ట్రాలు ఇంకెంత మాట్లాడాలి? రేపటి నాటికి బీజేపీ ప్రభుత్వం ఫామ్ కావద్దని చెప్పి ఇప్పుడు హెచ్డి కుమారస్వామికి ఎట్లా ఆయన ఎన్ని గెలిచాడండి? హెచ్డి కుమారస్వామి కాంగ్రెస్ ఎన్ని గెలిచింది కర్ణాటకలో. సో అదే విధంగా కూడా రేపటి నాటికి ఎవరికన్నా సపోర్ట్ చేయొచ్చు. ఆమె రత్నకుమారి గారు అడిగిన స్టేట్ క్వశ్చన్, ఈడ మన రాష్ట్రంలో ఉన్నాయి ఎంత తిప్పినా కానీ 17 సీట్లు, కానీ ఇంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ప్రభావం ఉండదా దేశంలో? ఇప్పుడు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. ఒక్క ఎంపీ నేను ఏమంటున్నా చూడండి, ఇంత బ్యానర్ ఐటంలో అందరూ మాతోనే ఉన్నారు. జగన్, మమత, నవీన్, మాయావతి, అఖిలేష్. అసలు అంటే ఇంత పెద్ద బ్యానర్ ఐటంలా ఇంత పెద్ద రాయించుకున్న తర్వాత అసలు ఈయన పట్టుమని 10 సీట్లు గెలిచే స్థితి లేని ఇవాళ పోయి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పి ఏం అసలు వీళ్ళ గురించి మాట్లాడడం కూడా చాలా అసహ్యంగా ఉంది. అసలు చాలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది ఇవాళ టిఆర్ఎస్ పార్టీ. రైట్ మీరేమో చెప్తారు ఫైనల్ ఒక మాట? అంటే వాళ్ళు ఆల్రెడీ మొన్న ఎలక్షన్ వాళ్ళకి రిజల్ట్ చెప్పారు, ఒక సీట్ రాని పరిస్థితిలో వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు.
రైట్, మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరొక కీలకమైన అంశానికి వెళ్ళాల్సి ఉంది. బీసీల సంక్షేమాన్ని పాతరేసిన పరిస్థితి, బీసీల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు అంటూ ఒక వార్త కనిపిస్తుంది.